హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాళ్ళ అప్డేట్స్. ఇప్పుడే మన నాని గారు అండ్ ఎస్జే సూర్య గారు కాంబినేషన్లో వచ్చిన సరిపోద్దా శనివారం మూవీ చూసి రావడం జరిగింది. ఈ మూవీ మీద అయితే బజ్ మామూలుగా లేదండి. అందులోనూ వివేక్ ఆత్రేయ గారు తనకు టచ్ చేయలేని జోనర్ని టచ్ చేసి ఎలా చూపించారనేది ఎగ్జైటెడ్గా నేనైతే వెళ్ళాను థియేటర్కి. అసలు ఈ మూవీ ఎలా ఉంది, ఈ వీకెండ్కి ట్రై చేయొచ్చా లేదనేది ఇన్ డెప్త్ రివ్యూలో మాట్లాడుకుందాం. ఈ మూవీ బేసిక్ స్టోరీ ఏంటంటే మన హీరో నాని అలియా సూర్య చిన్నప్పటి నుంచి కూడా టెంపర్తో ఉంటూ ఉంటాడు. ఎక్కడెక్కడ వచ్చినా కానీ గొడవలు పడుతూనే ఉంటాడు. సో 0% యాంగర్ మేనేజ్మెంట్ అని చెప్పాలి. సో వాళ్ళ అమ్మ చనిపోతూ తన దగ్గర మాట తీసుకుంటుంది. ఓన్లీ శనివారం మాత్రమే నువ్వు కోప్పడాలన్నట్టు. మరోపక్క ఎస్ఏ సూర్య గారు అండ్ అలానే వాళ్ళ అన్నగారు వీళ్ళిద్దరు కలిసి సిటీని అయితే దోచుకుంటూ ఉంటారు. సో ఇలా వేరు వేరు జీవితాలు గడుపుతున్న వీళ్ళిద్దరికీ కాన్ఫ్లిక్ట్ ఎలా వచ్చింది అండ్ ఇందులో సోకులపాలెం అనే విలేజ్ ఎలా ఇన్వాల్వ్ అయ్యింది, అసలు లాస్ట్కి వీళ్ళలో ఎవరు మిగిలారు, ఇదంతా తెలియాలంటే ఈ మూవీ ట్రై చేయాల్సిందే. కిమూల పాజిటివ్ విషయానికి వస్తే మన డైరెక్టర్ వివేక్ ఆత్రేయ గారు అయితే ఇప్పటివరకు ఆయన టచ్ అయిన జోనర్ని అయితే టచ్ చేశారు. యాక్షన్ డ్రామా అని చెప్పాలి. పర్లేదండి, ఆయన అయితే బాగానే హ్యాండిల్ చేసే స్క్రిప్ట్ నాకు అనిపించింది. అండ్ ఈ మూవీలో మేజర్ పాజిటివ్ వచ్చేసి నాని గారు అండ్ ఎస్జే సూర్య గారు అండి. వీళ్ళిద్దరు అయితే స్టీల్ ద షో అని చెప్పాలి. ఒకరి మీద ఒకరు పోటీ మరీ నటించారని చెప్పాలి. ఎక్కడో కొద్దిగా ఎస్జే సూర్య గారు డామినేట్ చేశారు నాని గారు అని నాకు అనిపించింది. ఇంకా ఇంట్రడక్షన్ కానీ ఇంటర్వెల్ కానీ వీళ్ళిద్దరి మధ్య వచ్చే ఫేస్ ఆఫ్ సీన్స్ కానీ ఇంకా క్లైమాక్స్ కానీ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయని చెప్పాలండి. ఇంకా బీజిఎం అయితే మన స్పెషల్ మెన్షన్ ఇవ్వాలి. ప్రతి యాక్షన్ ఎపిసోడ్ను కూడా చాలా బాగా ఎలివేట్ చేసిందని చెప్పాలి. ఇంకా శనివారం ఫైట్ సీక్వెన్స్ ఉన్న కాన్సెప్ట్ కూడా చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు వివేక్ ఆత్రేయ గారు. ఎస్పెషల్ ఆ క్యారెక్టరైజేషన్స్ రాసుకోవడం కానీ చాలా బాగుందని చెప్పాలి. ఇంకా మన నాని గారు అండ్ ప్రియాంక మోహన్ గారు క్యూట్ పేరు అయితే ఆన్ స్క్రీన్ చాలా బాగుంది. బేసిక్గా ఆవిడ వల్లే వీళ్ళిద్దరి మధ్య గొడవ స్టార్ట్ అవుతుందండి. ఆ కాన్ఫ్లిక్ట్ అని నేను చెప్పను, ఎందుకంటే స్పాయిలర్ అవుతుంది కాబట్టి. సో ఇంకా సినిమాటోగ్రఫీ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఎక్కడా కూడా తగ్గలేదు, చాలా బాగా ఖర్చు పెట్టారు. నేను ముందుగానే చెప్పాను కదా బీజిఎం గురించి ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాను, మీరు మూవీ చూసాక మీకు అర్థమవుతుంది. యాక్షన్ ఎపిసోడ్స్లో అయితే ఎర్రగా తీసి పడేసారు. ఆ సీన్కి ఉన్న దాన్ని కూడా ఎన్హాన్స్ చేసి చాలా బాగా చూపించారు. సో దానివల్ల అయితే ఇంపాక్ట్ అయితే చాలా బాగా క్రియేట్ అయిందండి. కిమ్యూలో నెగిటివ్స్ విషయానికి వస్తే నేను ముందుగానే చెప్తున్నాను కదా, వివేక్ ఆత్రేయ గారు కొద్దిగా రన్ టైం అయితే తగ్గించుకుంటే బెటర్ అండి. ఆల్రెడీ మనం అంటే సుందరానికి మూవీలో చూసేసాం. రన్ టైం వల్ల ఆ మూవీ అయితే కొద్దిగా ఫ్లాప్ అయిందని చెప్పాలి. ఇక్కడ కూడా మళ్ళీ అదే తప్పు చేశారు. రన్ టైం వల్ల అయితే ఈ మూవీ అయితే చాలా వరకు లెంతీ ఫీల్ వచ్చింది. అక్కడక్కడ యాక్షన్ సీక్వెన్సెస్ అన్నీ బాగున్నాయి, కానీ కొద్దిగా మూవీ లెగుతుంది మళ్ళీ డ్రాప్ అవుతుంది, అలానే వెళ్తూ ఉంటుంది మూవీ అంతా. బేసిక్గా ఈ మిస్టేక్ ఎందుకు జరిగిందంటే స్క్రీన్ ప్లే వల్ల అండి. చాలా వరకు నేరేషన్ అంతా కూడా స్లోగా వెళ్తూ ఉండడం వల్ల మనకైతే చాలా సీన్స్ సాగదీసినట్టే అనిపిస్తూ ఉంటుంది. చాలా వరకు సీన్స్ అన్ని కూడా స్ట్రెచ్ చేశారేమో బాగా అనిపించింది. ఇంకా ప్రతి సీన్ కూడా చాలా ప్రిడిక్టబుల్గా అనిపిస్తుంది అండి, నథింగ్ న్యూ అని చెప్పాలి. ఇంకా సోకులపాలెం ఎపిసోడ్స్ అయితే చాలా బాగుంటాయని నాని గారు ఏదో ఎలివేషన్ ఇచ్చారు తప్పితే మూవీలో అయితే అసలు వర్కౌట్ అవ్వలేదు. ఇంకా ప్రీ క్లైమాక్స్ చూస్తే అయితే మరీ మనకైతే పేషెన్స్కి టెస్ట్ అని చెప్పాలి, చాలా ట్రాక్ చేశారు అక్కడ. ఇంకెంతసేపు రా బాబు క్లైమాక్స్ వెళ్ళరా అనిపించింది నాకైతే. కిమ్ములో పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే నాని గారు అయితే యాజ్ యూజువల్గా ఆయన రోల్ అయితే తిరగొట్టేశారని చెప్పాలి. ఎస్ఏ సూర్య గారు అయితే ఇచ్చి పడేశారు, స్టీల్ ద షో అని చెప్పాలి. బేసిక్గా చెప్తున్నాను కదా, వీళ్ళిద్దరి మధ్య వచ్చే ఫేస్ ఆఫ్ సీన్స్ కోసం అయితే ఈ మూవీ పక్కా ట్రై చేయొచ్చండి. ఇంకా ప్రియాంక మోహన్ గారు అయితే ఆవిడకున్న రోల్లో ఆవిడైతే క్యూట్గా చాలా బాగా యాక్ట్ చేశారు. సో ఫైనల్గా ఈ మూవీకి మనం ఇచ్చే బడ్జెట్ ఏంటంటే యాక్షన్ మూవీ లవర్స్కి అయితే ఈ మూవీ నచ్చే ఛాన్స్ ఉందండి. రిమైనింగ్ వాళ్ళకైతే జస్ట్ యావరేజ్ శనివారం అని చెప్పాలి. సో ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మీకు అనిపించిందో కామెంట్ షేర్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.